ద్వారా ఈ రాష్ట్రంలో పేదవాడి తరగతి పరిస్థితిని వారి ఆక్రందనల్ని వారు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరితో నేను మాట్లాడుతున్నాను. ఇంతకు ముందు కూడా చెప్పాను, ముఖ్యంగా 2 విషయాలు నిన్న రోజున నేను చూశాను, ప్రెస్లో టీవీలో కూడా చూశాను. విశాఖపట్నం కలెక్టర్ గారు, జిల్లాధికారులు ఇవాళ పత్రికల్లో కూడా వచ్చాయి, కొన్ని పత్రికల్లో మెయిన్ ఎడిషన్లో కూడా వచ్చాయి. ఇసుక మీద జరుగుతున్న ఆందోళన, బాధ. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి 116 అయిపోయింది, 117 ఇవాళ. ఈ 117 రోజుల నుంచి భవన కార్మికులకు వచ్చి పని లేదు. ఒక భవన కార్మికులు ఖాళీగా ఒక ఉంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తగ్గితే అటు రాష్ట్రం జీడిపికి ఎఫెక్ట్ అవుద్ది, ఇటు సామాన్య దాని మీద ఎవరైతే జీవనోత్పాదన ఉంటున్న సుమారు 25-26 యాక్టివిటీస్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కూలే కాకుండా, తాపీ మేస్త్రే కాకుండా, ప్లంబరే కాకుండా, రాడ్ బైండింగ్ చేసేవాడే కాకుండా సుమారు 25 యాక్టివిటీస్ ఇబ్బంది పడే పరిస్థితి గత 117 రోజులుగా అగమ్యగోచరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. నిన్న రోజున ప్రభుత్వం తాలూకా ప్రకటనలు చూసాం. 15వ తారీఖు నుంచో లేదు 25వ తారీఖు నుంచో ఏదో చేస్తానని అంటున్నారు. అంటే 4 నెలలు పూర్తి అవుతాప్పటికి ఈ ప్రభుత్వానికి స్ట్రీమ్లైజ్ అంటే స్టార్ట్ చేయడానికి 4 నెలలు పడుతుంది. ఓకే, అదొక ఆలస్యానికి మరి మేము ప్రత్యక్షంగా ప్రభుత్వాన్ని మా నిరసన తెలియజేస్తూ అసలు క్లారిటీ కావాలి మాకు. పాలసీ ఏంటి? ఇది ఇప్పుడు నేను మాట్లాడుతున్న ప్రతి మాట, నిన్న అధికారులు మాట్లాడిన మాటల్ని బలంగా పుచ్చుకొని మాట్లాడుతున్నాను. మీ సోదరులు కూడా, మీ అందరూ కూడా నిన్న పత్రికా సమావేశాలు చూశారు, టీవీలో చూశారు, మీ అందరూ కూడా ఉన్నారు. హెల్ప్ లైన్లు కూడా పెట్టారు. హెల్ప్ లైన్లు కూడా మాట్లాడితే వాస్తవాలు ఏంటో కూడా తెలుస్తాయి. గత ప్రభుత్వంలో ఇసుక 370 రూపాయలు సేంద్రేజ్ పెట్టి రీచ్ల దగ్గర, 100 రూపాయలు వచ్చి హ్యాండ్లింగ్ ఛార్జెస్ పెట్టి, 5 రూపాయలు వచ్చి జిఎస్టీ పెట్టి, టన్నుకు 475 రూపాయలు ఇస్తే ఒక లారీ వెళ్తే ఆ లారీ 10 టన్నులైనా 20 టన్నులైనా 8 టన్నులైనా ఆ లారీలో ఇసుక పోసేవారు. అది తెచ్చి ఆ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఆ లారీ ఆ టిప్పర్ డ్రైవర్ ఉన్నారో, లేకపోతే టిప్పర్ వాండర్ ఉన్నారో, లేకపోతే ఎవరైతే మనం బాడుకు తీసుకుంటామో వాళ్ళు తెచ్చి మన ఇంటి ముందు ఆ ఇసుకను తెచ్చి పోసేవారు. ఇది సామాన్యులు మాట్లాడుతున్న మాట. పోసేవారు. అది ఆ లెక్కలో చూసుకుంటే విజయనగరంలో 10 టన్నుల లారీ అంటే 3 యూనిట్స్ 9 నుంచి 10,000 రూపాయలకి మన ఇంటి గుమ్మం మీద దొరికేది.
ఇంటి గుమ్మం మీద డోర్ స్టెప్. అదే గాజువాకలో చూసుకుంటే 13 నుంచి 14,000 రూపాయలకి మన డోర్ స్టెప్కి మా లారీ ఎవరైతే ఉన్నారో వారు తీసుకొచ్చి పర్ టన్ను 10 టన్నులు ఇది అందించేవారు. 10 టన్నులు అందించేవారు. అదే 10 టన్నులు వైజాగ్లో ఏ సీతమ్మదారుకో లేకపోతే ఏ గాజువాకో లేకపోతే ఇంకో బీచ్ దగ్గర ఎక్కడైనా సరే వేయాలంటే 14 నుంచి 15,000 రూపాయలకి డోర్ స్టెప్కి ఇచ్చేవారు. నేను ఇది అప్పర్ లిమిట్ చెప్తున్నాను, లోవర్ లిమిట్ కాదు. ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఎక్కువేసే కదా ఈ విషయాన్ని చెప్తున్నాను. ఇది వాస్తవాలు. మీరు ఏ ఇంటికి వెళ్ళి కొనుక్కున్నా సరే 4 నెలల కిందట ఎంతో దొరికింది అని అడిగితే చెప్తారు. అది ఇప్పుడు ఎంతో దొరుకుతుంది అంటే ఇప్పుడు ఈ రోజు వరకు అంటే రేపు మళ్ళీ ఏ రోజు అయితే వాళ్ళు అందిస్తామంటున్నారో అది అందినకు ఇప్పుడు ఎంతో దొరుకుతుంది. అది విజయనగరంలో అయితే 10,000 రూపాయలు 9 నుంచి 10,000 రూపాయలు దొరికింది. 17 నుంచి 18,000 దొరుకుతుంది. అదే గాజువాకలో అయితే మధురవాడలో అయితే 19 నుంచి 20,000 దొరుకుతుంది. ఏది 13 నుంచి 14,000 దొరికే ఇసుక 10 టన్నుల లారీ 3 యూనిట్స్. అదే విశాఖపట్నంలో అయితే ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా 14 నుంచి 15,000 దొరికే ఇసుక ఇవాళ 21 నుంచి 22,000 రూపాయలకి ఇవాళ దొరుకుతుంది. ఇంకా మేము స్ట్రీమ్లైజ్ అవ్వలేదు, స్ట్రీమ్లైజ్ చేస్తాము, రేపు 15వ తారీఖు నుంచి ఇస్తున్నాము, 22 ఇస్తాము. ఆ రోజుకి దయచేసి దీన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రజల తాలూకా ఆలోచన దృష్ట్యా, ప్రజల తాలూకా శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వ పెద్దలు అధికారులు కొద్దిగా మీరు ఆలోచన చేయమని కోరుతున్నాను. మీరు ఇది ఎప్పుడు నేను చెప్పిన విజయనగరము, మధురవాడ, విశాఖపట్నం ఎప్పుడిది అక్కడ కూర్చోనన్నా ఎప్పుడిది ప్రభుత్వానికి 375 రూపాయలని ఫీజు కట్టిన తర్వాత అంటే మైన్స్ తాలూకా ఫీజు కట్టిన తర్వాత ఈ 10,000 రూపాయలు, ఈ 14,000 రూపాయలు, ఈ 15,000 రూపాయలు దొరికేది 10 టన్నుల ఇసుక. మరి మీరు ఉచితం చెప్తున్నారు కదా, ఉచితమంటే ఈ 375 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా టన్నుకి. అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకుముందు ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ 10,000 రూపాయల కంటే ఇంకా 3,500 రూపాయలు తగ్గించి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు 13 రూపాయలు 13,000 రూపాయలకి 14,000 రూపాయలు ఎందుకు దొరకాలి? ఈ 13 నుంచి 14,000 దొరుకుతున్న మధురవాడలో ఇసుక 4,000 తీసేస్తే సుమారు 10,000 రూపాయలకి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. నీకు గవర్నమెంట్కి వచ్చి ఫీజు కట్టినప్పుడు ఎందుకు 14,000 15,000 కట్టాలి? ఎందుకు దొరకాలి అంటే ఇప్పుడు ఎక్కువ దొరకకుండా 6 జరిగితే ఈ రేటుకి దొరకాలి. వైజాగ్లో 14,000 నుంచి 15,000 రూపాయలకి ఎంతకుముందు దొరికిన దాన్ని ఇవాళ 10,000 రూపాయలు దొరకాలి, 11,000 దొరకాలి. ఈ రేటు దొరకలేదు సరికదా. ఇప్పుడు దొరుకుతుంది ఏంటి? 18, 20, 22. దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది, ఎక్కడ ఇది ఈ పెద్దలు వచ్చి
దీంట్లో వక్ర భాషని చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తుంది, స్ట్రీమ్లైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా డిమాండ్. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు 4 నెలల కిందట విజయనగరంలో దొరికిన ధర 9 నుంచి 10,000 కానీ 10 టన్నుల లారీ, మధురవాడలో 13 నుంచి 14,000 టన్నుల లారీ కానీ 10 టన్నుల లారీ దొరికిన ధర కానీ, లేదు మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో 14-15 ధర కానీ, ఇది వాస్తవం కాదా ముందా మీరే వెరిఫై చేయండి. పోనీ 4 నెలలతో ఈ కొమ్ముతుంది పక్కన పెడతాం. ఈ ధర కన్నా తక్కువ రావాలి కదా మరి ఉచితమైనప్పుడు ఈ ధర కన్నా తక్కువ రావాలా వద్దా చెప్పండి. దయచేసి ఆలోచించేయండి. దీన్ని రాజకీయ కోణంలో తీసుకోవద్దు, సామాన్య ప్రజల తాలూకా ఆవేదనగా తీసుకోండి దయచేసి. కొద్దిగా ఆలోచన చేయండి. ప్రభుత్వంలో పెద్దలు, పెద్దలతో అధికారం పొందిన పెద్దలు ఈ రకంగా ఉంటే ఏ విధంగా సామాజిక బతుకుతారు చెప్పండి, ఏ రకంగా భవన కార్మికులు బతుకుతారో చెప్పండి, దాని మీద ఆధారపడిన కన్స్ట్రక్షన్ ఆధారపడిన ప్రధానికం ఏ విధంగా బతుకుతారో చెప్పండి. ఆలోచన చేయండి. అందుకే మేము ముందుకు వచ్చాను. నిన్న ఈ పత్రికా ప్రకటనలు, ఇవాళ ఉదయం పేపర్లో వచ్చిన ప్రకటనలు అవన్నీ చూసిన తర్వాత గత ప్రభుత్వం సేంద్రేజ్ పెట్టింది, టన్నుకి 370 రూపాయలు. ఇప్పుడు మీరు వచ్చిన ఇసుక ఉచితం ఉన్నారు, ఫైన్. ప్రజలు మిమ్మల్ని ఆమోదించారు, ఫైన్. మీరు అధికారంలోకి వచ్చారు, సంతోషం. మరి అది తగ్గాలి కదా, తగ్గాలని కోరుకుంటున్నాను. అక్టోబర్ 15 నుంచే. నేను ఇప్పుడేమి ఈరోజు వచ్చిన రేట్లు ఇవి ఇందాక చెప్పిన విజయనగరంలో 14,000, 18,000, ఇక్కడ వచ్చిన 20,000, 22,000. ఈరోజు దాని మీద నేను మాట్లాడలే. ఈ 4 రోజుల్లో ఈ దోపిడీ జరిగింది, సరే పక్కన పెట్టేద్దాం. అక్టోబర్ 15 నుంచే అడుగుతున్నాను నేను. ఎప్పటి నుంచి అది వస్తుందో ఆ రోజు నుంచే అడుగుతున్నాను. ఆ రోజు నుంచి గత లభ్యతగా నీ ఇంటి ముందు దొరికిన లభ్యత నుంచి తక్కువ రావాలి కదా. నా పాయింట్ అది. మీ చెప్పిందే నేను ఇవాళ ఎంత దొరుకుతుందని చెప్పి నేనేమి అబాండాలు వేసి వాళ్ళ మీద వచ్చి ఎత్తి మీద తల మీద దొరుకుతానని ప్రయత్నం చేయట్లే. పోనీ 4 నెలలు పట్టింది వాళ్ళు స్టీమ్లైజ్ అవ్వడానికి అనేది, పోనీ ఏదో కింద పడుతున్నారు అనుకుందాం. 100 రోజుల్లో ఏం జరిగిందో అందరికి తెలుసు. నేను ఆ పొలిటికల్ విమర్శలు పోదాల్చుకోలే. ఆ డయాస్లో రేపు అసెంబ్లీ జరిగినప్పుడు ఆ విషయాలు మాట్లాడుకుంటాం. నేను ఇక్కడ అది కాదు, సూచిస్తాను ప్రజలకి, ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను, సామాన్య తరపున ప్రశ్నిస్తున్నాను. మీరు ఆలోచన చేశారో లేదో ఆలోచించమని డిమాండ్ చేస్తున్నాను. ఇసుక ఫ్రీ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ సేంద్రేజ్ అమౌంట్ ఏదైతే తగ్గాలి కదా, అది న్యాచురల్ కదా. అది తగ్గకపోతే ఏమనుకోవాలి మరి, ఎక్కడికి వెళ్తుంది అది తగ్గపోయినప్పుడు? మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు, అధికార యంత్రాంగం ఏం చేస్తుంది, ప్రభుత్వం పెద్దలు ఏం చేస్తున్నారు? అది 15 తర్వాత ఆ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ముందుగా హెచ్చరిస్తున్నాను, ముందుగా ఆలోచించమని కోరుతున్నాను. మీ సోదరులు కూడా, మీరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను.
ఇకపోతే మన గత ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాను, పండుగ ఉన్నాయి, దసరా పండుగ, దేశ మంత్రికి దసరా, మన రాష్ట్ర మంత్రికి కూడా దసరా పండుగ ఉంది. నిత్యావసర వస్తువులు వచ్చి ఆకాశ కంటికి పోయి దయచేసి ఉన్న మార్కెటింగ్ వ్యవస్థ కానీ సివిల్ సప్లైస్ వ్యవస్థ కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ధరలు తగ్గించే ప్రయత్నం చేయండి అని చెప్పి అది అడిగా. ఓ సోదరుడు వచ్చి కాదు అవును అన్నారు. నేను అందుకే ఆ రోజు చెప్పాను, పేదవాడు ఇబ్బంది పడుతున్నాడు, మీరు ఈ రకమైన మాటలు మాట్లాడడం సంబంధించిన కాదు అని బతిమాను. చూడండి మార్కెట్లో, నేను స్వయంగా నిన్న మార్కెట్కి పోయాను. వైజాగ్లో పోతే ఇంక ఎక్కువ ధర ఉంటుంది, నేను విజయనగరంలో పోయాను. ఇక్కడికి ఇది కాసంపల్లి సిటీ కాబట్టి కొద్దిగా ఎక్కువ ధర ఉండొచ్చు, విజయనగరంలో కొద్ది తక్కువ ఉండొచ్చు, కొంచెం చూద్దామని చెప్పింది. చూస్తే కందిపప్పు వచ్చి 155 నుంచి 160 రూపాయలు ఉంది. రిఫైండ్ ఆయిల్ వచ్చి 130 నుంచి 145 రూపాయలు ఉంది క్వాలిటీని బట్టి. అదే పామ్ ఆయిల్ వచ్చి 120 రూపాయలు ఉంది. అదే బియ్యం వచ్చి కేజీకి కేజీ 65 రూపాయలు, 63 నుంచి 65 రూపాయలు ఉంది. అంటే ఒక్కొక్క దాని మీద మినిమం 20 నుంచి 35 రూపాయలు, 30 రూపాయల వరకు కిలోకి పెరిగింది. వీటి అనొచ్చు, ఓ మరి దేశం అంతా పెరిగింది కదా మనం ఏం చేస్తామని చెప్పింది. అప్పుడే ప్రభుత్వాలు, ఆ దేశమంతా పెరుగుతున్నదే ప్రభుత్వాలు, అప్పుడే మన ప్రభుత్వాలు వచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్లో మనం ఇన్వాల్వ్ అయ్యి అప్పుడే కదా మన రైతు బజార్లో ఉల్లిపాయలు, టమాటాలు, బంగాళదుంపలు అమ్మే వాళ్ళం మర్చిపోయావా? ఎన్ని సందర్భాలు చేశాం. ఎందుకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, ఒక చిన్న విషయం చెప్తాను. ఉల్లిపాయలు ఇవాళ మార్కెట్లో వచ్చి ఇవాళ ఓపెన్ మార్కెట్లో పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే 65 నుంచి 70 రూపాయలు ఉంది. అవి ఎక్కడి నుంచి మన దేశం అంతా వస్తుంటాయి, మహారాష్ట్ర నుంచి వస్తుంటాయి, పుణె నుంచి అటు నాందేడ్ నుంచి అటు నుంచి వస్తుంటాయి. అక్కడ హోల్సేల్ ఎంత ఉంది? 65 రూపాయలు ఉంది, 55 రూపాయలు ఉంది. అంటే 15 రూపాయలు, 10 నుంచి 15 రూపాయలు అక్కడ నుంచి ఎక్కువ ఉంది. అవును బాబు మీరు అనొచ్చు, మరి ట్రాన్స్పోర్ట్కి వచ్చావు, ఎస్ ట్రాన్స్పోర్ట్కి వచ్చు, నేను కూడా అంగీకరిస్తాను. అక్కడే మా ప్రభుత్వాల దానికి పడతాను. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చుని ప్రభుత్వాలు తెప్పించి ఆ 55 రూపాయలకి ఇస్తే సరిపోయే. అప్పుడు దేశమంతా ఒక రేటు. అదే ప్రభుత్వాలు చేయవలసిన పని. సింపుల్, ఇదేమి పెద్దగా దీనికి ఎక్స్పీరియన్స్ లాజిక్ బుర్రపెట్టాలి. ఏ విధంగా సమస్య పరిష్కారం చేయాలని ఆలోచన ఉంటే సింపుల్. ఆ 10 రూపాయలు ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ప్రభుత్వం భరిస్తే అయిపోయాయి. రాష్ట్రంలో అప్పుడు దేశమంతా ఒక రేటు ఉండేటట్టు ఉంటుంది. హోల్సేల్ రేటుకి మనం ధరిస్తే. అదే చెన్నూరు నంద్యాలలో మనం తీసుకుంటే కర్నూలు నుంచి 35 రూపాయలు ఉంది అక్కడ హోల్సేల్. మన దగ్గర ఎంత ఉంది? 45 రూపాయలు, 45 రూపాయల నుంచి 50 రూపాయలు ఉంది. అంటే 10 రూపాయల నుంచి 15 రూపాయలు పెరిగింది. అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇస్తే అయిపోయాయి కదా. అది ఆ మాత్రం మార్కెట్ ఇన్వెస్టిగేషన్ ప్రభుత్వాలు చేయలేవా? పేదవాళ్ళ గురించి పండుగలో వచ్చినప్పుడు ఆ మాత్రం ఆలోచన చేయలేవా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? మరి ఏ అధికారులే కదా, పూర్వం నుంచి ఉన్న అధికారులు, కొత్త అధికారులు కాదు కదా. పోనీ అధికారులు సలహా సూచనలు, పోనీ మంత్రులు ఏదో కొత్త మంత్రులు కాదు. మార్కెటింగ్ కానీ లేకపోతే సివిల్ సప్లైస్ కానీ మన రాజకీయాల్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. అందరూ పనిచేస్తున్న అధికారులు కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు. ఎందుకు ఈ కార్యక్రమం చేయట్లేదు?
దీని గురించి ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఇది సింపుల్ కదండి. అలాగే పైన ఉన్న వస్తువులు కూడా మన మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే అదే కదా. ఎక్కడైతే మనకు వచ్చి డిమాండ్ ఉందో, మన దగ్గర డిమాండ్ ఉందో, ఆ డిమాండ్ ఎక్కడైతే తక్కువ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి డిమాండ్ తగ్గించడం, ప్రజలకు అందుబాటులో తీసుకురావడం, వాళ్ళకి వచ్చి సరసమైన ధరలు దొరికే విధంగా చేయాలి. కందిపప్పును వచ్చి అనౌన్స్ చేశారు, మేము ప్రతి కార్డుకి 1/2 కేజీ ఇస్తామని. అడగండి, 10% 15% కార్డుకి వచ్చి ఇస్తున్నారు డిపోల్లో. మీరు అడగండి, ఏదో ఒక డిపోకి వెళ్ళండి మీ అందరూ ఈ మీటింగ్ అయిన తర్వాత, ఇవాళ రేపు వెళ్ళండి. మా దగ్గర టోటల్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని కార్డులకి ఆ పప్పు ఇచ్చారు, సప్లై చేశారు. ఎప్పుడైతే నువ్వు తక్కువ సప్లై చేసావో ఇంకా ఆ డీలర్ వాళ్ళు ఇష్టం. ఎవరి మీద ఆపాదించలేదు. ఒకరి మీద విమర్శించడానికి ఉన్న శ్రద్ధ, ఒకరి మీద తోసేయడానికి, బండరాయి వేయడానికి ఉన్న శ్రద్ధ పనిమేం లేదు. అది నా తాలూకా అభిప్రాయం. దయచేసి ఆలోచించండి. నిన్న రోజున మనం చూస్తున్నాం మన స్టీల్ ప్లాంట్కి. ఇవాళ కూడా స్టేట్మెంట్ చూశాను. డిప్యూటీ సీఎం గారు వచ్చి ఇంతకుముందు అందరూ కలిసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్న. అందరూ కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఆ రోజు ప్రభుత్వం వద్దంది కాబట్టి గత ప్రభుత్వంలో ఈ ప్రక్రియను ముందుకెళ్ళనికంటే ఆపుకొచ్చాం. సరే, ఇప్పుడు మీకు అధికారం ఉంది, ఆపండి. మీరు భాగస్వాములు కదా, కుటుంబంలో వ్యక్తులు కదా, ఆపండి. ఇందాక రాజ్యసభ మెంబర్ గారి తాలూకా స్టేట్మెంట్ కూడా చూశారు. ఓ మంచి జరుగుతుంది రాబోయే కాలంలో స్టీల్ ప్లాంట్ మీద అని చెప్పారు. సంతోషం, జరిగితే జరగాలనే కోరుకుంటున్నాం. స్టీల్ ప్లాంట్ విషయంలో ఎవరి మీద మీరు రాయేసాలనే ఆలోచన మాకు లేదు. ఎవరి మీద ఎత్తి మీద బండరాయి ఇస్తారనే ఆలోచన మాకు లేదు. స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు. ఇది ఉండాలి, ఇది ప్రభుత్వ సంస్థకే ఉండాలి, ప్రైవేట్ పరం కాకూడదు అనేది మా డిమాండ్, మా కోరిక. సరే, మీరేం మాట్లాడి మేము పట్టించుకోం. మా మీద ఏ రాళ్ళు ఇచ్చినా మేము పట్టించుకోం. మాకు కావాల్సిన రిజల్ట్ ఆలోచించండి. ఇకపోతే మీకు చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను, రేపు ఈ నెలలో అసెంబ్లీ ఉందంటున్నాను, ఉందో తెలియదు. ఉంటే అసెంబ్లీలో కూడా రీచ్ చేస్తాను. రేపు రెండో ముఖ్యమంత్రి గారికి కూడా ఒక లేఖ రాస్తున్నాను. పోలీస్ డీజీపీకి కూడా ఒక లేఖ రాస్తున్నాను. మార్చి నెలలో మళ్ళీ రిపీట్ చేస్తాం. మార్చి నెలలో మనం విశాఖ పోర్టుకి 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి. ఇది ఇంటర్పోల్, సిబిఐ కలిపి దాన్ని అక్కడ వాళ్ళు ట్రాక్ చేసి ఇక్కడ వచ్చి పట్టుకోవడం జరిగింది. సంధ్య ఆక్వాకి వచ్చాయని చెప్పి దాని మీద వచ్చి అప్పుడున్న ప్రభుత్వం మా మీద, మేము వచ్చి ఆ ప్రభుత్వం కాదు ఇది తెలుగుదేశం పార్టీ పెద్దలని ఆ తీరామా చూస్తే ఫైనల్గా ఆ సంధ్య ఆక్వా అది వచ్చి పురంధేశ్వరి గారి తాలూకా చుట్టాలని, వాళ్ళ నీరెస్ట్ అండ్ డియరెస్ట్ ఆ ఫ్యామిలీస్ అని అది బయటకు వచ్చింది. అప్పుడు ఏమైంది? ఇప్పుడు వచ్చి ఏమైంది? మార్చి నెలలో వచ్చిన సిబిఐ, మార్చి నెలలో వచ్చిన ఇంటర్పోలు, గరుడ అనే ఇన్వెస్టిగేషన్ దాంట్లో భాగంగా జరిగిన ఈ విషయం ఇప్పుడు వచ్చి రాలే. ఆశ్చర్యంగా ఉందే, ఏంటైంది? ఏమిటి ఇందులో ఉన్న కోణం? అయితే అడగచ్చు, మీరు ఎందుకండి దాన్ని పదే అడుగుతాను. ఎస్, అడుగుతాను. ఈ ప్రాంత వాసిగా
మా విశాఖపట్నం పోర్టులో ఇలాంటి సంస్కృతి డ్రగ్స్ ఇలాంటి చేసే సంస్కృతి మాకు లేదు అనేది గాఢంగా నమ్మిన వ్యక్తిగా, ఏ ఒక్కరు చేసినా సరే అది క్షమించలేని నేరంగా, అందుకు వాస్తవాలు బయట రావాలని అడుగుతున్నా. ఇది అర్థం అవ్వట్లేదు. ఏంటి కాబట్టి ఇవాళ మళ్ళీ మీకు రిపీట్ చేస్తాను. దయచేసి దీని మీద ప్రభుత్వం ఇప్పటికైనా సరే మీ తరపు నుంచి కూడా మీరు దాన్ని ఏం జరిగిందో అడగవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలాగే స్టీల్ ప్లాంట్ తాలూకా ఔన్నత్యాన్ని కాపాడడానికి అది ప్రైవేట్ పరం కాకూడదని దయచేసి ప్రభుత్వం పెద్దలు మీ కూటమి నిస్వార్థంగా ఎక్కడ స్వార్థపూర్తం లేకుండా దాన్ని ఆపే ప్రయత్నాలు చేయండి. ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద ఏం మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు. అందుకే మా శత్రుత్వం మాకు తెలుసు. మా ఆయాంలో మీ ఏ రకంగా దాన్ని ఆపుకొచ్చాము. అదేవిధంగా సామాన్యులకు వచ్చి ధరలు అంటుబాటు లేకుండా నిత్యావసర సరుకులన్నీ ఆకాశం కనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా దయచేసి ఒక రివ్యూ చేసి మార్కెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రభుత్వం ధరలు తగ్గించే, లేకపోతే ఆ సరుకుని పైన తెచ్చి మన రైతు బజార్లోనో లేకపోతే ఎక్కడ ఎఫ్ఈ షాప్లో పెట్టి ప్రజలకు అందుబాటులో తెచ్చినట్టుగా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇసుక మీద భవన కార్మికుల తాలూకా దాన్ని ఆధారపడిన కార్మికులందరి తాలూకా ఆవేదనగా వారి తరపున మాట చెప్తున్నాం. వారితో పాటు సామాన్య ప్రజలు మరి గృహాలు కట్టుకోవాలన్నా లేదు రాష్ట్ర అభివృద్ధి జరగాలన్నా ఇసుక అనేది చాలా ప్రధానం అయిపోయింది. ఇవాళ కన్స్ట్రక్షన్ పార్టీ ఏ రాష్ట్రంలో అయితే ఈ దేశంలో అయితే సిమెంటు స్టీలు ఎక్కువ కన్జ్యూమ్ అవుద్దో ఆ రాష్ట్రాల్లో తాలూకా ఆ దేశాల తాలూకా జీడిపి పెరుగుతుంది. ఇది సింపుల్ లాజిక్. పని ఉంటే దాని మీద ఆధారపడిన పరిశ్రమ, దాని మీద ఆధారపడిన వ్యక్తులు, ప్రజలు అందరూ కూడా బాగుంటారు. దయచేసి దాని మీద దృష్టి పెట్టండి. గత ప్రభుత్వంలో ఏదైతే సామాన్యుడికి కానీ లేకపోతే ఒక ఇల్లు కట్టుకున్న వాడికి కానీ లేదు ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటున్న ఒక కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి కానీ ఏదైతే ధరకు దొరికిందో విజయనగరంలో 10,000 రూపాయలు దొరికిన 19 లారీ, అలాగే మన మధురవాడలో దొరికిన 13 నుంచి 14 వేలు దొరికిన 19 లారీ ధర, అలాగే విశాఖపట్నం ఏరియాలో దొరికిన 14 నుంచి 15 రూపాయలు దొరికిన 19 లారీని మరి ఇసుక ఉచితమన్నారు కాబట్టి ఆ సేండేజ్ 370 నుంచి 375 రూపాయలు జీఎస్టీ కలిపి ఏదైతే ఉందో అది తగ్గించి ఆ ఇసుకని అందుబాటులోకి వచ్చిన ఏర్పాటు ప్రభుత్వాలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దాని మీద దృష్టి పెట్టాలని ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని, అధికారులను అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాం. అది అయిన తర్వాత 15 అయిన తర్వాత 20 అయిన తర్వాత మళ్ళీ దీని మీద మాట్లాడతాం. ఓకే, చెప్పండి. అమ్మ చెప్తుంది, చెప్పు. నేను అంటుంది ఒక్క నిమిషం అమ్మా, నువ్వు పెద్ద మాట్లాడితే నాకు అర్థం అవ్వలేదు. కానీ కుంభకోణాలు అవన్నీ పక్కన పడి నేను అంటుందంటవా స్ట్రైట్గా నేను అడుగుతున్నాను. గత ప్రభుత్వంలో 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయలకి మధురవాడలో ఇసుక దొరికేది 10 లారీ. ఓకేనా? ఏది ఇంక్లూడింగ్ సేండ్రేజ్. నీ ఇంటి ముందు
నువ్వు లారీ బుక్ చేసుకుంటే ఆ లారీ ఓనర్కి వచ్చి ఆ ఇష్యూస్ మీకు చెప్తే వాళ్ళు తెచ్చి నీ ఇంటి దగ్గర వేసేవారు. అదే విజయనగరంలో అయితే 9 నుంచి 10,000కి వేసేవారు. అదే విశాఖపట్నంలో అయితే 14 నుంచి 15,000కి వేసేవారు, ఇంక్లూడింగ్ సేమ్ రేట్ జిఎస్టీ కలిపి. నిన్నటి రోజున ఇవాళ పత్రికలు తవ్వాను, అధికారులు వచ్చి ఇచ్చి అదే లారీని వచ్చి ఇప్పుడు 13 నుంచి 15,000 14,000 చెప్తున్నారు. ఇప్పుడైతే 20,000 22,000 25,000 ఉంటుంది. ఇప్పుడు సంగతి వదిలేద్దాం, నేనేమి దానికి వెళ్ళను. అధికారికంగా ప్రకటించిన తర్వాత ఇంతకంటే తక్కువ రావాలి కదా, నా ప్రశ్న అది. అప్పుడు ఎవరు కుంభకోణాలు చేశారా, ఎవరు కుంభకోణాలు చేయబోతున్నారా, చేస్తున్నారా అప్పుడు తెలుస్తుంది. నేను దానికి వెళ్ళను. అర్థమైందన్నా? ఇంకేమని చెప్పాలో చెప్పు. నాకే ఇప్పుడు మాట్లాడలేదు. అదే కదా దౌర్భాగ్యం. అందుకే నేను డిమాండ్ చేస్తున్నా పదే పదే. రేపు అందుకే అసెంబ్లీ అయినప్పుడు అసెంబ్లీలో నేను కౌన్సిల్లో అదే కౌన్సిల్ లీడర్గా ఎల్ఓపిగా లీడర్ అపోజిట్గా రైజ్ చేస్తాను. రైటింగ్లో ముఖ్యమంత్రి గారు రాస్తాను, డీజీపీ రాస్తాను, సిబిఐకి కూడా రాస్తాను. అదే ఇప్పుడు నేను అదే కదా. అందుకే మార్చి నుంచి నేను ఇప్పుడు ఇది 3వ ప్రెస్ మీట్. ఏం చేయమంటావు? మార్చి నుంచి మార్చి 25వ తారీఖున ఇప్పుడు జరిగింది ఎలక్షన్ టైంలో. ఇప్పుడు వచ్చి ఎన్నిసార్లు అడిగినా ఏమి దానికి సమాధానం చెప్పరు, కుక్కుమండరు కిక్కుమండరు, నాయకులు మాట్లాడరు. ఉపయోగం ఏంటి? నేను నీలాంటి మాతోనే ఆవేదనతోనే ఉన్నాను, అందుకే నేను మాట్లాడుతున్నాను. రాస్తాను, చెప్పాను కదా ఏమని. మండలంలో మాట్లాడతాను, ముఖ్యమంత్రి గారికి డీజీపీకి రాస్తాను, సిబిఐకి కూడా లేఖ రాస్తాను యాజ్ ఎల్ఓపి లెటర్ ఆఫ్ అపోజిషన్. ఇగో ఈ పారావై రిమార్క్స్తో ఇవన్నిటితో దీని మీద వాస్తవాలు బయటికి చెప్పి మాకందరికీ ఉపశమనం కలిగించండి మా ప్రజలకి అని అడుగుతాను. అలాంటి ఒత్తిడి ఎలాంటి ఒత్తిడి తేవాలి? రేపు ఉదయం రిజైన్ చేసేయాలి, లేదా ఎల్లుండి ఉదయం వచ్చి అక్కడ నుంచి వచ్చేయాలని నేను కోరను. ఆయనకున్న బాధ్యత ముఖ్యమంత్రిగా రైల్వే జోన్కి సంబంధించి కావాల్సిన ల్యాండ్ అంతా కూడా గత ప్రభుత్వంలో మేము అన్ని కూడా ఇచ్చాము. ఇక్కడ నుంచే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. మీ సోదరులు అడిగితే ఇది కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపెట్టాను. ఎందుకు ఆలోచన చేస్తారో అర్థం అవ్వట్లేదు. దయచేసి డేట్ ఫిక్స్ చేసుకుని వస్తారని ఆశిస్తున్నాను. ఈసారి అయినా సరే ఈ తాలూకా ఈ టూర్లో అయినా సరే. అలాగే ప్రత్యేక హోదా మీద కూడా డిమాండ్ చేయాలని కోరుతున్నాను. ఆయన చిత్తశుద్ధి చేయాలనే తపన ఉంటే ఆ పని చేస్తారు, లేదంటే ప్రజలు చెప్తారు. అదే బాబు చెప్పాను కదా, అప్పుడు వాటర్ బాడీ అని చెప్పిన దాని మీదే అప్పుడే మేము వచ్చి జాయింట్ ఇన్స్పెక్షన్ వేసాం. వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అగ్రి అయ్యారు, దాన్ని తీసుకున్నారని కూడా ఇక్కడే. అంటే మీరు ఒక సోదరులు లేచి లేదు అంటే లేదు కాదు, వాస్తవం కాదు, ఇది వాళ్ళు అగ్రి అయ్యారని చెప్పేసి మీకు కాగితం కూడా చూపెట్టాను ఆ రోజు నేను. మళ్ళీ అదే స్థలంలో కదా ఇప్పుడు తీస్తున్నారు. అప్పుడు అగ్రి అయిందే, ల్యాండ్స్ అన్నీ అప్పుడు ఇచ్చేసాం. అంతే ఆటంకం ఎక్కడ వచ్చిందంటే ఈ ఎలక్షన్లు పెట్టి పెట్టి అటు ఇటు అలాగా ఈ కూటమిల ఏర్పాటు, దీంట్లో రాజకీయ ఉద్దేశం తీసుకుని దాన్ని ఆపు కూర్చున్నారు రాజకీయ స్వలాభం కోసం. అంతకంటే ఇంక లేదు. రావాలని డిమాండ్ ఇంకోటి కూడా, నాట్ ఓన్లీ జోన్, డిఆర్ఎం ఆఫీస్ కూడా ఇక్కడ ఉండాలని మా డిమాండ్. డిఆర్ఎం ఆఫీస్ని మళ్ళీ తీసుకెళ్ళి ఏ రాయగల్లోనో ఎక్కడో ఉంచుతారంటే కాదు, డివిజనల్ ఆఫీస్ కూడా ఉండాలి. అది మా డిమాండ్. డివిజనల్ ఆఫీస్తో కూడుకున్న జోన్ ఉండాలి. డివిజన్తో పాటు జోన్ ఉండాలి.
సార్ ఇగో ఎవరు మాట్లాడినా నేను దానికి సమాధానం చెప్పను. ఫైల్లో డేట్లు ఉంటాయి కదా, ఫైల్లో డేట్లు ఉంటాయి కదా, ఆయనే కదా రైల్వే చైర్మన్. ఆ ఫైల్స్ అన్ని ముందు పెట్టమనండి, తెలిసిపోతాయి కదా. కమిటీ చైర్మన్ ఇప్పుడు ఏదో అనుకుని నేను పేపర్లో చదివాను, అయినా రైల్వే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ అంటే ఇది పవర్ఫుల్ కమిటీ. స్టాండింగ్ కమిటీ అంటే చిన్న మాట కాదు. ఆ కమిటీ జరుగుతున్నప్పుడు వాళ్ళే పూర్తిగా అడిగిన దానికి రెస్పాన్సిబుల్గా ఆ సంబంధిత శాఖలు చెప్పాలి. కాబట్టి ఆయన అడగమనండి, ఏ డేట్లు ఎప్పుడు ఇచ్చే ఎప్పుడు ఓ లెటర్ పెడితే వాళ్ళు పేరావైదు ఇచ్చేస్తారు కదా, చెప్తారు కదా. మేము గతంలో ఉన్నప్పుడు చెప్పాము, అఖిలపక్షం అవసరం లేదు మాకు, మేము ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయకుండా చేసే బాధ్యత మాది, ఇది జరగదని చెప్పాము. అప్పుడు మేమున్నంతవరకు కూడా ఆ కార్యక్రమం జరగలేదు. ఎన్నికల్లో మా నాయకుడు మాట కూడా చెప్పాడు, తప్పి చెడి ఏమైనా ప్రమాదం వచ్చి విశాఖపట్నం ఎన్నికల్లో ఏమైనా తేడా అయితే మీరు క్లీన్ చిట్ ఇచ్చినట్టు అవుద్ది, ప్రమాదం వస్తుందని మాట కూడా చెప్పాడు. అని నేను ఇవాళ రాజకీయ ఉపన్యాసం ఈ వేదిక మంచి ఇవ్వలేను, ఎందుకంటే చాలా సున్నితమైన అంశం కాబట్టి దాని రాజకీయాల జోలికి తీసుకెళ్ళకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ప్రభుత్వ సంస్థగా ఉండాలన్నదే నా తాలూకా డిమాండ్, మా కోరిక, మా అభిమతం. దానికోసం ఓ 2 మాటలు మేము పడినా పర్వాలేదు, నాకు అభ్యంతరలే. ఇసుక మాత్రం అమ్మా రేపు అడగాలి, నువ్వు ఈ సెంటర్ తగ్గించి ఇవ్వాలి, గత ప్రభుత్వం ఇచ్చిన. ఇది మాత్రం అండర్లైన్, అంతకంటే ఎక్కువ ఇస్తే ఇంకా ఉచితం లేదని మాటే, అంతే కదా. పోనీ అంతకంటే అవసరం కంటే పోనీవో డీజిల్ రేటు పెరిగిపోయి 4 నెలల నుంచి పోనీవో రేటు ఈ రేటు పెరిగిపోయింటే అనుకో పెరగలేదు, పోనీ పెరిగిపోతే 100 రూపాయలు పెరిగినట్టుంటుంది అనుకుందాం ఓ టన్నుకి, అంతే కదా, అంటే 1000 రూపాయలు. కానీ 10,000 రూపాయలు పెరగకూడదు కదా. గత కంటే కనీసం 10 లారీ 3 నుంచి 4 వేలకి తక్కువ దొరకాలి. దొరికినప్పుడే అది ఉచితం విశాఖపట్నంలో, అది ఉచితం విజయనగరంలో, అది ఉచితం శ్రీకాకుళంలో, అది ఉచితం తూర్పుగోదావరిలో, అది ఉచితం పశ్చిమ గోదావరిలో. లేనప్పుడు కాదు. ఓకేనా. మేమెందుకు వైఎస్ఆర్సీపీ రాజకీయం చేస్తుంది, అది కాదండి. నిన్న ఏది చిత్తూరులో జరిగిన విషయమా, పొంగనూరులో. సరే ఒక విషయాన్ని అమందస్ పాయింట్, పొంగనూరులో ఇవాళ ఎల్లుండిన మాజీ సీఎం గారు ఆ ఊరు వెళ్తానని చెప్పారు. వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఓదార్చి జరిగిందని ప్రభుత్వం మీద పోలీసు మీద ఒత్తిడి తీసుకొచ్చి న్యాయం చేయమని కోరుతామని చెప్పారు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అవునా కదా, అంతేనే కదా, అంతేనే. ఇచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళారు, లేపకముందు ఎందుకు వెళ్ళలేదు? 4-5 మంత్రులు ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఇవ్వకముందు ఏమైంది వాళ్ళ ఆలోచన? ఇవ్వకముందు ఏమైంది? ఎస్పీ నిన్నే అక్కడ వచ్చి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడా? అంతకుముందు కాదా ఎస్పీ గారు వాళ్ళు లేరు అక్కడ? అంతకుముందే వాళ్ళ దగ్గర ఈ రిపోర్టు ఏది పోస్ట్మార్టం రిపోర్ట్ ఉంటే, ఎఫ్ఎస్ఆర్ రిపోర్ట్ ఉంటే చెప్పచ్చు కదా, ఇది వాస్తవాలని చెప్పచ్చు కదా. ఎందుకు ఈయన వస్తాడంటేనే అయింది? సరే మా మీద ఏమనుకున్నా పేదవాళ్ళకి ఎవరైతే మా అబ్బాయికి వాళ్ళకి న్యాయం జరిగితే మాకు సంతోషం. ప్రజలు చూస్తున్నారు కదా, దానికి సమాధానం చెప్పానండి. అందుకు ఓకేనా. ప్రభుత్వ హయాంలో ఆ సమయంలో స్టీల్ ప్లాంట్
గవర్నమెంట్ భూముల్లో రాజధాని నిర్మాణం కానీ లేదంటే రాజధాని సంబంధితమైన భవనాల నిర్మాణం కానీ చేయాలనుకున్నారు వైసీపీ వాళ్ళని బీజేపీ నాయకులు ఈరోజు ఒక కీలకమైన కాదండి. వాళ్ళు అనుకున్నారు. నేను అందుకు ఇందాక ఏం చెప్పాను మీకు, వాళ్ళు ఏ విమర్శ చేసుకున్నా మా మీద పర్వాలే, మా మీద బురద జరిగినా పర్వాలే, మా మీద రాళ్ళు విసిరినా పర్వాలే, మాకు స్టీల్ ప్లాంట్ వచ్చి జాతీయ సంస్థగా ఉండాలి అనేది మా కోరిక. కాదండి, వాళ్ళే కదా ఇక్కడ రాజధాని రాకూడదు కోర్టుకి వెళ్ళింది విశాఖపట్నంలో. మళ్ళీ ఎలాగా? ఎవరు చెప్పారు? అడిగి చెవులో చెప్పావా బీజేపీ నాయకులకి? కాదండి, చెవులో చెప్పావా? అధికారులు ఎలా చెప్తారండి? మా 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 మంత్రులు తెలియకుండా అధికారులు తెలిసిపోద్దా? ఏం మాటలది? సరే పోనీ వాళ్ళు చెప్పిన అందుకే నాకేం చెప్పాను, మా మీద ఎంత వేసుకోండి, మా మీద రాళ్ళు ఇచ్చుకోండి, మా మీద బురద చల్లుకోండి, ప్రజలే నాణ్యత చేస్తారు, కానీ ఆ స్టీల్ ప్లాంట్ మనం దయచేసి ఉంచండి. అది మా రిక్వెస్ట్.